విశ్వం ఒక అంతులేని మహాసముద్రం. మనం చూసే ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ మన విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే. అసలు విశ్వం అంటే ఏంటి? ఎక్కడి నుండి మొదలైంది? ఎక్కడ ముగుస్తోంది? విశ్వం అంచుల్లోకి వెళితే ఏముంటుంది? ఇవన్నీ మన మనసులో మెదిలే పెద్ద ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు కూడా ఎప్పటి నుండో సమాధానాలు వెతుకుతున్నారు. ప్రస్తుతం మనకున్న పరిజ్ఞానం ప్రకారం ఈ ప్రశ్నలకు మనకు తెలిసిన సమాధానాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ విశ్వం ఎంత పెద్దది? ఈ ప్రశ్న సూటిగా సమాధానం చెప్పడం అసాధ్యమని చెప్పాలి. మనకు తెలిసినంత వరకు విశ్వం నిరంతరం విస్తరిస్తోంది. అంటే అది ఎప్పటికప్పుడు పెద్దదవుతూనే ఉంది. మన విశ్వం గురించి మాట్లాడేటప్పుడు మనం రెండు రకాల విశ్వాల గురించి ఆలోచించాలి. పరిశీలించదగిన విశ్వం అంటే అబ్జర్వేబుల్ యూనివర్స్. ఇది మనం ప్రస్తుతం టెలిస్కోపులు, ఇతర పరికరాలతో చూడగలిగే విశ్వభాగం. ఇది దాదాపు 93 బిలియన్ కాంతి సంవత్సరాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. అంటే కాంతి వేగంతో ప్రయాణిస్తే ఒక చివరి నుంచి మరో చివరకు వెళ్ళడానికి 93 బిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ఇది మన ఊహకు కూడా అందని దూరం. ఈ పరిశీలించదగిన విశ్వం పరిధిలో దాదాపుగా 2 ట్రిలియన్ గెలాక్సీలు, వాటిలో బిలియన్ల కొద్ది నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయని ఒక అంచనా మాత్రమే. అయితే ఇక రెండవది మొత్తం విశ్వం అంటే ఎంటైర్ యూనివర్స్. ఈ మొత్తం విశ్వం ఎంత పెద్దదో ఎవరికీ తెలీదు. ఇది మనం పరిశీలించదగిన విశ్వం కంటే చాలా చాలా పెద్దదై ఉండవచ్చు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఇది అనంతం కావచ్చు. అంటే దీనికి అంతం అనేది ఉండకపోవచ్చు. దీని గురించి మనం తెలుసుకోవాలంటే మనం భవిష్యత్తులో కొత్త సాంకేతికతలను కనుగొనాలి. ఇక ఈ విశ్వం అంచుల్లోకి వెళితే ఏముంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మన ఆలోచనలకు కొంచెం భిన్నంగానే ఉంటుంది. మనం సాధారణంగా ఒక ప్రదేశం అంచుకు వెళ్తే అక్కడ ఒక గోడ, ఒక ముగింపు ఉంటుంది అనుకుంటాం. విశ్వానికి అసలు అంచు అనేదే లేదు. ఇది నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది. మీరు ఒక అంచుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ అంచు మీతో పాటు విస్తరిస్తుంది. అది ఎప్పటికీ అందరిదనే అర్థం. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక రబ్బర్ బెలూన్పై కొన్ని చుక్కలు పెట్టండి. ఇప్పుడు మీరు ఆ బెలూన్ను వదిలితే చుక్కలు ఒకదానికొకటి దూరంగా వెళ్తాయి. వాటి మధ్య దూరం పెరుగుతోంది. అయితే ఆ బెలూన్కు అంచు అంటూ ఏమీ ఉండదు. విశ్వం కూడా అదే విధంగా పనిచేస్తుంది. గెలాక్సీలు, నక్షత్రాలు ఒకదానికొకటి దూరంగా వెళ్తూ ఉంటాయి. కొన్ని సిద్ధాంతాల ప్రకారం విశ్వం అనేది ఒక బహుళ విశ్వంలో ఒక భాగం కావచ్చు. అంటే మనం విశ్వం లాంటివి ఇంకా ఎన్నో ఉండవచ్చు. మన విశ్వం అంచుల్లోకి వెళ్తే మనం మరొక విశ్వాన్ని చూడవచ్చు, లేదా ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు అంటూ కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే దీనికి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. అనంత విశ్వంలో ఏముంది? ఈ విస్తారమైన విశ్వంలో మన ఊహకు కూడా అందని ఎన్నో అద్భుతాలు, వింతలు దాగి ఉన్నాయి. అందులో ముఖ్యంగా గెలాక్సీలు. ఈ గెలాక్సీ అంటే బిలియన్ల కొద్ది నక్షత్రాలు, వాయువులు, ధూళి, ఇంకా శూన్యం ఒక చోట చేరిన ఒక పెద్ద నిర్మాణం. మన సూర్య కుటుంబం కూడా పాలపుంత అనే గెలాక్సీలో ఒక చిన్న భాగం. విశ్వంలో లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. అవి వివిధ ఆకృతులలో ఉన్నాయి. స్పైరల్, దీర్ఘవృత్తాకారం, క్రమరహిత ఆకృతులుగా ఉన్నాయి. ఇక రెండవది కృష్ణబిలాలు. ఇవి విశ్వంలో అత్యంత వింతైన, శక్తివంతమైన వస్తువులు. కృష్ణబిలాలు అంటే వాటికి ఉన్న అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ శక్తి కారణంగా కాంతి కూడా వాటి నుంచి తప్పించుకోలేదు. అవి నక్షత్రాలు చనిపోయినప్పుడు ఏర్పడతాయి. వాటిలో అతిపెద్దవి గెలాక్సీ కేంద్రాలలో ఉంటాయి. ఇక క్వాసర్లు అంటే విశ్వంలో అత్యంత కాంతివంతమైన వస్తువులు. ఇవి గెలాక్సీల కేంద్రంలో ఉండే భారీ కృష్ణబిలాల చుట్టూ తిరిగే పదార్థం. ఈ పదార్థం కృష్ణబిలంలోకి వెళ్ళేటప్పుడు అది అధిక ఉష్ణోగ్రతలకు చేరుకొని కాంతిని విడుదల చేస్తుంది. అందుకే అవి అంత కాంతివంతంగా కనబడతాయి. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ విషయానికి వస్తే మనకు తెలిసిన నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు కేవలం విశ్వంలో కేవలం 5% మాత్రమే. మిగతా 95% వరకు డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీని కనిపించిన పదార్థాలతో నిండి ఉంది. డార్క్ మ్యాటర్ని మనం చూడలేము, కానీ దాని గురుత్వాకర్షణ శక్తి ద్వారా దాని ఉనికిని మాత్రం గమనించగలం. డార్క్ ఎనర్జీ అనేది విశ్వం విస్తరణను వేగవంతం చేసే ఒక శక్తి. ఈ రెండిటి గురించి మనకు ఇంకా పూర్తి సమాచారం లేదు. శాస్త్రవేత్తలు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మన సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు కాకుండా ఇతర నక్షత్రాలను చుట్టి తిరిగే వేల కొలది గ్రహాలను మనం కనుగొన్నాం. వీటిని ఎక్సో ప్లానెట్స్ అంటారు. వీటిలో కొన్ని భూమిలాగే జీవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉండవచ్చు. ఇతర గ్రహాలపై ఉందా లేదా అనేది ఇప్పటికీ ఒక పెద్ద రహస్యంగానే ఉంది. విశ్వం అనేది ఒక అద్భుతం. దాని గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా చాలా తెలుసుకోవాలనే ఉంటుంది. మనం పరిజ్ఞానం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తులో మనం విశ్వం అంచుల్లోకి వెళ్ళలేకపోయినా దాని గురించి కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. మనం ఇప్పటివరకు తెలుసుకున్న దానికంటే ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మన కోసం వేచి ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విశ్వం ఎంత పెద్దదో, దానిలో ఏముందో పూర్తిగా తెలుసుకోవాలంటే మనం మరింత పరిశోధనలు చేయాలి. కొత్త సాంకేతికతను కనుగొనాలి. అప్పటి వరకు మనకు తెలిసిన ఈ అద్భుతమైన విశ్వం యొక్క గొప్పతనాన్ని మనం ఆస్వాదించవచ్చు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.